ఫ్రంట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఇలా ఉంటుందండి. ఇది ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట. ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ అనేది యూజ్ చేస్తున్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ అండ్ బ్యాక్ ఓపెన్ అండి. అంటే మీ అందరికీ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇంకో విషయం అండి, ఈ క్లాత్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను జస్ట్ 50 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను. మీకు ఇక్కడ ప్రైస్ ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే, కస్టమర్ వన్స్ మనకి క్లాత్ ఇచ్చిన తర్వాత మనం ఫిట్టింగ్ ఎలా ఇస్తున్నాము, ఫినిషింగ్ ఎలా ఇస్తున్నాము, దానికి మోడల్ ఎలా పెడుతున్నాం, దాని మీద బేస్ అయ్యి ఉంటుందండి, కాస్ట్ మీద కాదు. ఈ ఒక్క విషయం చెప్పడానికి మాత్రమే నేను ప్రైస్ అనేది ఇక్కడ మీతో మెన్షన్ చేశాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకుంటున్నానండి. లైనింగ్ క్లాత్ అయితే షింక్ అవుతుంది, కాటన్ అనేది షింక్ అవ్వదనమాట. సో డైరెక్ట్ ఖర్చు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకుందాము. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి మనకి 32 ఇంచెస్ వస్తుందండి. అండ్ నెక్స్ట్ నడుము వచ్చేసి 29 ఇంచెస్. ఫైనల్గా మనం తీసుకునేది ఇక్కడ ఇంకో మెజర్మెంట్ నెక్ లెంత్ అనమాట. నెక్ లెంత్ వచ్చేసి నేను 10.5 తీసుకుంటున్నాను. సో 10.5 అనేది కొంచెం నెక్ అనేది డీప్గానే ఉంటుంది. అండ్ ఇంకో విషయం అండి, ఈ 4 మెజర్మెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అనేది. ఈ 4 మెజర్మెంట్స్ ద్వారానే మన బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాం అనమాట. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ కూడా. సో ఇప్పుడు మనం లెంత్ తీసుకుంటున్నాము 13.5. ఫస్ట్ 13.5 దగ్గర ఒక చిన్న మార్క్ అనేది చేసేసుకోండి. బిగినర్స్ అయితే కనుక 2 సైడ్స్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే స్కేల్ అనేది స్ట్రైట్గా పెట్టినా ఒక్కోసారి కొంచెం క్రాస్ వెళ్తుంది అనమాట. సో అదొకటి మీరు బాగా నోట్ చేసుకోండి. నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అండ్ పైన కూడా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం యూజ్ చేసేది బ్యాక్ పార్ట్ కదా. సో ఇక్కడ క్లోజ్ ఉంటుంది, ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది నేను తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ కన్నా తక్కువ అనమాట. ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి మనకు ఖర్చు కోసం, అంటే ఉక్సు పట్టి కాజా పట్టి అక్కడ స్టిచ్ చేయడానికి ఖర్చు కోసం అనేది తీసుకుంటున్నాము. అండ్ పైన కూడా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకోవాలన్నాను నేను మీతో. సో ఇది మనకు కంప్లీట్గా 14 ఇంచెస్ వచ్చింది. లెంత్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్. ఈ చెస్ట్ ఎంత వచ్చేస్తుంది మనకి 32 ఇంచెస్. సో 32 ఇంచెస్లో మనం 4వ భాగం అనేది తీసుకోవాలి. టేప్తో మాత్రమే తీసుకోండి 4వ భాగం. బిగినర్స్ ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్గా వస్తుందన్నమాట మీకు మెజర్మెంట్. అదే మీరు మెజర్మెంట్స్ వేసుకొని తీసుకున్నారంటే కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇక్కడ చూడండి, నాకు 8 ఇంచెస్ వచ్చింది 4వ భాగం 32కి. సో ఇక్కడ చెస్ట్ సైజ్ బ్యాక్ పార్ట్లో నేను 8 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ అనేది పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి చెస్ట్ సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంత, నడుము తీసుకోవాలి. నడుము ఎంత చెప్పారు వాళ్ళు, 29 ఇంచెస్. ఇలా 29 ఇంచెస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం తీసుకునేది టేప్తో కాబట్టి కరెక్ట్గా తెలుస్తుందండి. ప్లస్ సమ్ టైమ్స్ మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, నాకు 7.25 ఇంచెస్ వచ్చింది. సో నేను ఇక్కడ 7.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 7.25 కన్నా 7.5 తీసుకోవడం కరెక్ట్, అటు ఇటు అయినా కూడా. సో ఇంకో 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా డాట్స్ కోసం తీసుకుంటున్నాను. ఇక్కడ 1.25 ఇంచెస్ తీసుకుంటున్నానండి మార్జిన్. సో మనకి నడుము కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ విడ్త్ తీసుకుంటున్నానండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. సో టోటల్గా నాకు 5.5 ఇంచెస్ వచ్చింది. అలాంటప్పుడు ఇక్కడ మనము చంక డౌన్కి మనం ఎంత తీసుకోవాలి, 6 ఇంచెస్ తీసుకోవాలి ఈ చంక రౌండ్ కోసం. అండ్ ఇక్కడ మనం ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో స్ట్రైట్గా అలా మార్క్ చేసేసుకుంటే అది స్కేల్ యూజ్ చేయండి. ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది రౌండ్ డ్రా చేసుకోవడానికి కర్వ్ స్కేల్ అనేది కంపల్సరీ అనమాట బిగినర్స్ కోసము. సో ఫస్ట్ మనం లెంత్ అనేది చెక్ చేసుకుందాం. 6 ఇంచెస్లో 1/2 ఇంచ్, 3 ఇంచెస్ అక్కడ ఒకటి మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1.25 ఇంచెస్ తీసుకుంటున్నాను చంక రౌండ్ కోసం. ఆ తర్వాత మనం కర్వ్ స్కేల్ అడ్జస్ట్ చేసుకుంటే ఆ 3 డాట్స్ ఎలా కలుస్తున్నాయో అలా కలవగానే ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అప్పుడు మీకు రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అనమాట. నెక్స్ట్ సైడ్ మెజర్మెంట్స్ కూడా అలా డ్రా చేసుకున్న తర్వాత మన నెక్కి మార్జిన్ ఎంతైతే తీసుకుంటున్నామో అది చెక్ చేసుకోండి. పైన కూడా 1.25 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను నెక్ లెంత్. నెక్ లెంత్ ఎంత వచ్చింది, 10.5 అయినప్పుడు ఇక్కడ మనం 10 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఎందుకు 10 ఇంచెస్ తీసుకుంటున్నానంటే 1/2 ఇంచ్ అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత కిందికి వచ్చేస్తుంది, డీప్ సరిపోతుంది. అండ్ కింద వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. 3 ఇంచెస్ తీసుకోవడం వల్ల మన నెక్ డీప్ తీసుకున్నప్పుడు షోల్డర్ అనేది జారకుండా ఉంటుందన్నమాట.
సో ఇది నేను డైరెక్ట్గా డ్రా చేసేసుకుంటున్నాను. బిగినర్స్ అయితే కనుక ఇక్కడ కూడా మీరు కర్వ్ స్కేల్ అనేది యూస్ చేయండి. అలా కర్వ్ స్కేల్ యూస్ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డాట్స్, మనకి ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ నుంచి మనం హాఫ్ అనేది తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ బ్యాక్ డాట్ వచ్చేసి నేను 3.5 ఇంచెసే తీసుకుంటున్నానండి, ఎందుకంటే నెక్ డీప్ ఎక్కువ అయింది. అండ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసేసుకోండి. సో ఇది బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, మనకి ఇక్కడ నుంచి చంక రౌండ్ దగ్గర మనకి కుట్లు వస్తాయి అన్నమాట. ఇది అనేది చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 8.5 ఇంచెస్ వచ్చింది. సో ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్ మీరు నోట్ చేసుకొని ఉంచుకోండి. ఇది కరెక్ట్గా మనకి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఈ మెజర్మెంట్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేద్దాము. ఇంకొకటి ఇక్కడ మీరు బాగా గమనించండి, నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు సీజర్ అనేది ఎలా పట్టుకున్నాను, ఎలా కట్ చేస్తున్నాను అనేది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట బ్లౌజ్ కటింగ్లో. అంటే కొంతమంది కట్ చేస్తారు, కరెక్ట్గా నీట్గా రాదు. ఈ కటింగ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి నేను మిడిల్లో కట్ చేస్తున్నాను. ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇది మనం తీసుకునేది బ్యాక్ ఓపెన్, అందుకని మిడిల్ నుంచి కట్ చేసేస్తున్నాను అనమాట. సో నెక్ రౌండ్ కట్ చేసేటప్పుడు మీరు కటింగ్ అనేది అలా వెళ్ళిపోవాలి, కానీ మిడిల్లో అస్సలు ఆపకూడదండి. నెక్ రౌండ్ తిప్పేటప్పుడు అలా కట్ చేసుకుంటూ వెళ్తేనే నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. సో ఇప్పుడు మనం కటింగ్ అనేది అయిపోయింది కదా, చిన్న చిన్నగా ఇక్కడ కట్స్ అనేది పెట్టుకుందాం, అంటే గుర్తుల కోసం అనమాట. ఏది మెడ దగ్గర, డాట్స్ దగ్గర ఎక్కడైతే మనకి డాట్స్ కావాలో ఆ డాట్స్ అనేది కంపల్సరీగా మనం చిన్న కట్స్ లాగా అలా పెట్టుకుంటే సరిపోతుంది. అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం. ఫ్రంట్ పార్ట్కి వెళ్ళేటప్పుడు చూడండి, క్లోజ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్ మన ముందు భాగంలో ఉండాలన్నమాట. సో బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకోండి. పైన అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకో విషయం అండి, కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ, అది కంపల్సరీ. ఇప్పుడు నేను కరెక్ట్గా నీట్గా అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ని అడ్జస్ట్ చేసేటప్పుడు బాగా గుర్తుంచుకోండి, క్లాత్ అనేది నీట్గా సరిగ్గా ఉందా లేదా ముడతలు లేకుండా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి నేను అడ్జస్ట్ చేస్తున్నాను, అంటే మనము ఉక్సు పట్టి కాజా పట్టికి తీసుకున్నాం కదా ఖర్చు, దాన్ని చెక్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి సేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాన్ని అలానే మీరు డ్రా చేసుకోండి. డ్రా చేసేటప్పుడు కూడా కంపల్సరీగా స్కేల్ అనేది యూజ్ చేయండి. ఇక్కడ చూడండి, మొత్తం బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే డ్రా చేసేసుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ నేను చంక దగ్గరకు వచ్చేసి ఏం చేస్తున్నానంటే డాట్స్ లాగా పెట్టుకుంటున్నాను అనమాట. అంటే మనం ఫ్రంట్ పార్ట్కి చంక లోతు తీసుకోవడానికి మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం, ప్లస్ నెక్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ డాట్స్ అనేది మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఆ బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పని ఏమీ ఉండదు. మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ మీరు మెన్షన్ చేసేసుకోండి ముందుగానే. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ నెక్ తీసుకుందాం. ఇక్కడ నేను వచ్చేసి స్టార్ నెక్ తీసుకుంటున్నానండి, అందుకని 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. అండ్ కింద నుంచి నెక్ విడ్త్ కంపల్సరీగా 3 ఇంచెస్ తీసుకోవాలండి. నెక్స్ట్ ఇలా క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో స్టార్ నెక్ వచ్చేస్తుంది. మీకు ఈ స్టార్ నెక్ కోసం ఇంకో వీడియో చేస్తాను కరెక్ట్ మెజర్మెంట్స్తో. ఇది స్టార్ నెక్. సో ఇది కట్ చేసేటప్పుడు, డ్రా చేసేటప్పుడు బాగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు షేప్ అనేది తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్ది. సో కింద నుంచి మనం ఎలా తీసుకోవాలి, 2 ఇంచెస్ అనేది ఇలా మీరు గుర్తు పెట్టేసుకోండి. ఈ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేసిన తర్వాత మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే ఇవి ఇస్తామో ఏమంటారు డాట్స్, మెయిన్ డాట్, సేమ్ ఇక్కడ కూడా అంతే తీసుకోవాలండి మెజర్మెంట్స్. 2.5 ఇంచెస్, 2 ఇంచెస్ అలానే డాట్కి ఎలా అయితే డ్రా చేసుకుంటామో సేమ్ అలానే. కాకపోతే ఇక్కడ దాన్ని మనం ప్రిన్స్ కట్ లాగా కట్ చేస్తాము. అది ఎలా ఏంటనేది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో నేను 2.5 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను. డాట్ అనేది ఇక్కడ ప్రిన్స్ కట్ అనేది డాట్ లాగా వచ్చేస్తుంది అనమాట. ప్లస్ చంక్ అనేది ఇప్పుడు డ్రా చేసేసుకోండి. ఇది కంపల్సరీగా బిగినర్స్ ఇక్కడ మనం స్ట్రైట్గా డ్రా చేసుకొని అప్పుడు చంకలో తీసుకోండి. డైరెక్ట్గా తీసుకుంటే మీకు అర్థం కాదనమాట ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకోవాలనేది. అండ్ ఇక్కడ మిడిల్లోంచి కాకుండా కొంచెం పక్క నుంచి తీసుకోవాలి మనం. ఇంకో డాట్ అనేది అలా పెట్టుకోండి ఒక 1 ఇంచ్ గ్యాప్తో. సో ఇక్కడ మీరు క్రాస్గా డ్రా చేసేసుకోండి. అంటే మనం ఎలా అయితే డ్రా చేసుకుంటాము
ఇది నార్మల్ బ్లౌజ్కి సేమ్ దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే డ్రా చేసుకొని, అండ్ ఇది డ్రా చేసుకునేటప్పుడు మీరు కంపల్సరీగా కర్వ్ స్కేల్ యూజ్ చేయండి. అండ్ ఇక్కడ 2 లైన్స్ వచ్చేలాగా కొంచెం గ్యాప్తో, అంటే మనకి ఇక్కడ సైడ్ కుట్టుపడి మనం స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే దీన్ని కట్ చేస్తామండి. అప్పటి వరకు కట్ చేయమన్నమాట, జస్ట్ ఇలానే ఉంచుకుంటాం. సో దీన్ని ఇక్కడ సైడ్స్ స్టిచ్ చేస్తాము, ఆ తర్వాతనే కట్ చేస్తాము. నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ రావడం కోసం, అంటే సారీ ఫ్రంట్ బ్యాక్ కాదు, 2 వైపులా సేమ్ రావడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రోలర్తో కొంచెం మార్క్ చేసుకోండి. ఆ తర్వాత మీరు లైన్స్ అనేది డ్రా చేసుకోవడానికి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది కంపల్సరీ అండి. బిగినర్స్ అనేది ఇక్కడిక్కడే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాము, అంటే బ్లౌజ్ కటింగ్ బాగా వచ్చేస్తుంది కానీ ఈ చిన్న మిస్టేక్స్లో పోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది చెక్ చేసుకోండి. ఇక్కడ మనం కింద వచ్చేసి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఎందుకు 1 ఇంచ్ తీసుకుంటున్నానంటే ఇక్కడ మనకు షేప్లో కొంత పోతుంది, అండ్ పైన కూడా ఒక 1/2 ఇంచ్ కటింగ్ స్టిచ్చింగ్లో పోతుంది. అది నేను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఇది ఎందుకు తీసుకున్నామా అన్నది. సో చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఒక్క 1/2 ఇంచ్ అనేది కొద్దిగా కిందికి లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడ నుంచి మనకు కటింగ్ రావాలన్నమాట. ఇది మెయిన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. అక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ పైకి తీసుకొని, ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు, స్ట్రైట్గా అలానే లైన్ డ్రా చేసేసుకోండి అక్కడ నుంచి అక్కడికి. సో ఇక్కడ కర్వ్ తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పాలి, నీట్గా రావాలన్నమాట. ఈ కర్వ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, నీట్గా వస్తుంది. ఈ కర్వే చాలా చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్ ఫిట్టింగ్కి. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం ఇలానే ఇలా స్టిచ్ చేసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడే ఇది కటింగ్ చేస్తామండి. ఇప్పుడు అనేది కటింగ్ చెయ్యము, జస్ట్ డ్రా చేసి ఉంచుకుంటాము అన్ని మెజర్మెంట్స్తో సహా, ఓకేనా. సో ఇప్పుడు నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఏది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బాగా గుర్తుంచుకోండి మీరు, మనం ప్రిన్స్ కట్కి లానే ఉంటుంది కానీ మిడిల్లో అనేది ఇప్పుడు కట్ చేయం, జస్ట్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేస్తాము. అండ్ ఇంకో విషయం అండి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది నేను ప్రతి వీడియోలో చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు అంత బాగా పెట్టిన ప్రతి వీడియో అనేది చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కూడా కటింగ్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకవైపు అనేది మనం డ్రా చేసుకున్నాం. ఫస్ట్ చిన్నగా కట్స్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే ఇంకో వైపు కూడా మనం సేమ్ అలానే డ్రా చేసుకోవడానికి ఆల్రెడీ మనం రోలర్ ఇందాక యూజ్ చేసాం కదా, దానివల్ల మనకు ఆల్రెడీ మార్క్ పడుతుంది, మీకు వీడియోలో కనిపించట్లేదు. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ టేప్తో కూడా సేమ్ మెజర్మెంట్స్ అనేది అలానే తీసుకొని మనం మార్క్ చేసుకొని కూడా ఉంచుకోవచ్చు అండి. 2 సైడ్స్ మార్క్ చేసుకొని ఉంచుకోండి బిగినర్స్, ఎందుకంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు, 2 కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు షేప్ అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది, అది మెయిన్. సో నేను చంక దగ్గర కూడా ఎక్కడైతే ఎలా తీసుకున్నానో అలానే ఒక చిన్న టక్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి మన స్టిచ్ అనేది అలా వస్తుంది, ఇక్కడ చిన్నగా నేను టక్ పెట్టేసుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ చూడండి, నేను కంపల్సరీగా ఇటువైపు కూడా కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. కర్వ్ స్కేల్ యూజ్ చేయడం వల్ల చాలా నీట్గా వస్తుంది మనకి కటింగ్ ఫిట్టింగ్, అది మెయిన్ ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేయకండి. 2 లైన్స్ యాజ్ ఇట్ ఈజ్ అలానే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది, షేప్ బెల్ట్ కాకుండా. సో షేప్ బెల్ట్ మనం ఫైనల్గా తీసేసుకుందాము. సో ఇది చూడండి మనకి ఎలా వస్తుందో, ఫ్రంట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే కింద షేప్ బెల్ట్ ఇంకా యాడ్ అవ్వలేదు, యాడ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను, కింద కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి అది మనకి సరి సమానంగా లేదు కాబట్టి అక్కడ ఒక చిన్న లైన్ అనేది డ్రా చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అంటే కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి వెళ్తుంది, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి వెళ్తుంది. సో టోటల్గా నాకు ఇక్కడ 5 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది. సో అలా 5 ఇంచెస్ దగ్గర 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి స్ట్రైట్గా. ఆ తర్వాత చెక్ చేసుకొని మార్క్ చేయండి. ఫస్ట్లో నేను మీకు చెప్పినట్టుగా కంపల్సరీగా 2 సైడ్స్ చెక్ చేసుకోండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసిన తర్వాత
ఇక్కడ హ్యాండ్స్ కూడా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మీకు కటింగ్ అనేది ఈజీ మెథడ్లోనే చెప్తున్నాను. నెక్స్ట్ ఇందాక మనం చెక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము, హ్యాండ్ రౌండ్ అనమాట, అంటే హ్యాండ్ ఫిట్టింగ్. అది వచ్చేసి నాకు 12 ఇంచెస్ వచ్చింది, అందులో హాఫ్ 6 ఇంచెస్. అండ్ ఇందాక మనం ఫస్ట్ చెక్ చేసుకున్నాం కదా, 8.5 ఇంచెస్ వచ్చింది చంక రౌండ్ దగ్గర. దాన్ని మనము తీసుకోవాలన్నమాట, క్రాస్గా పెట్టి ప్లస్ స్ట్రైట్గా పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వస్తుంది ఏంటనేది. ఫస్ట్ చంక డౌన్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అప్పుడు క్రాస్గా పెట్టి చెక్ చేసుకోండి. 8.5 దగ్గర తీసుకొని ఇక్కడ 1.25 ఖర్చు కోసం కొద్దిగా క్లాత్ అనేది నాకు యాడ్ అవుతుంది. ఆ తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇక్కడ. నెక్స్ట్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసిన తర్వాత ఆ 8.5 దగ్గర నుంచి హాఫ్కి ఫోల్డ్ చేస్తే మీకు ఒకటి పాయింట్ అనేది వస్తుంది. అక్కడ ఒక పాయింట్, మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్, అలా 2 పాయింట్స్ పెట్టుకోండి. 2 పాయింట్స్ పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా 3 ఇంచెస్ వచ్చింది కదా, అందులో హాఫ్ 1.5 ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆ తర్వాత మనం బాక్సెస్ లాగా డ్రా చేసుకుంటాము. ఎందుకు బాక్సెస్ లాగా అంటే బాక్సెస్ లాగా డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ ప్లస్ హ్యాండ్ అనేది డ్రాయింగ్ చాలా బాగా వస్తుంది. చూడండి, ఇవి 2 బాక్సెస్ వచ్చాయి. థర్డ్ బాక్స్ వచ్చేసి ఫిట్టింగ్ దగ్గర నేను స్ట్రైట్గా లైన్ ఇస్తున్నాను. ఆ తర్వాత క్లాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇది హ్యాండ్ ఫిట్టింగ్ వరకు ప్లస్ ఇది ఖర్చు వరకు కూడా అక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎలా తీసుకుంటున్నానో చూడండి. ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి ఫ్రంట్. ఇంకొక విషయం అండి, ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్ వచ్చాయా లేదా అన్నది. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బాక్స్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. ఆ బాక్స్ ఎలా డ్రా చేస్తానో నేను మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ మనం కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేస్తాము. కింద నుంచి 2 ఇంచెస్ అనేది క్రాస్గా పెట్టుకోండి. 2 ఇంచెస్ వరకు ఎలా అయితే వస్తుందో అక్కడ ఒక చిన్న మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా మళ్ళీ ఇంకొక బాక్స్ అనేది రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ని బేస్ చేసుకొని అప్పుడు హ్యాండ్ అనేది తీసుకుంటాం అనమాట, హ్యాండ్ డ్రాయింగ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ వరకు అలా వచ్చింది. మళ్ళీ హ్యాండ్ కర్వ్ని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే చూడండి హ్యాండ్ డ్రాయింగ్ ఎంత బాగా వస్తుంది. ఇక్కడ కొంచెం లోతు తిరగాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు తీసుకునేది బ్యాక్ పార్ట్. మళ్ళీ ఇందాక మనం ఇంకో గుర్తు పెట్టుకున్నాం కదా, క్రాస్గా తీసుకొని అది బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఇలా కనుక మీరు హ్యాండ్ కటింగ్ చేశారైతే చాలా బాగా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా తీసుకోవటం వల్ల కొంచెం ఇక్కడ లోతు తిరగలేదు, సో నేను ఇలా తీసుకుంటున్నాను. ఇది మీరు చెక్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు. చూడండి ఎంత బాగా వచ్చింది మనకి హ్యాండ్ అనేది. ఒకేసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవటం వల్ల ఏంటంటే బిగినర్స్కి కటింగ్ అనేది పర్ఫెక్షన్ నీట్గా వచ్చేస్తుంది. ప్లస్ మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా టిప్స్ ఉంటాయండి చిన్న చిన్నవి, అవి కూడా అసలు ఎక్కడ మిస్ కాకండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము డైరెక్ట్ ఇంకా షేప్ బెల్ట్లోకి వెళ్ళిపోతాం. షేప్ బెల్ట్ చూసేటప్పుడు మీరు ఎక్కడ కూడా వీడియోని మిస్ కాకండి, స్కిప్ చేయకండి. అండ్ ఇంకా హ్యాండ్ లోతు కట్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనం ఇక్కడ తీసేసుకొని ఉంచాం కదా, అది మనం డైరెక్ట్గా కట్ చేసేసుకోవటమేనమాట. కట్ చేసుకున్న తర్వాత మనం చిన్నగా కొన్ని కట్ చేసుకొని గుర్తులు పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రంట్, బ్యాక్, మిడిల్ ఇవన్నీ కంపల్సరీ అనమాట. బిగినర్స్ ఇవన్నీ కంపల్సరీగా యూజ్ చేయండి. అంటే మీరు మర్చిపోకుండా ఉండడానికి ఇది ఫ్రంట్ పార్టా బ్యాక్ పార్టా అనేది అలా చిన్నగా కట్స్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్ అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. షేప్ బెల్ట్ మీదే బేస్ అయ్యి ఉందండి ప్రిన్స్ కట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చేదా అనేది. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది 2 అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు మెజర్ చేసుకోండి. ఇక్కడ నాకు 2.5 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్. ఆ 2 మెజర్మెంట్స్ నోట్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం. లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఇది కూడా కొంచెం ఎక్కువే, మనం మిగిలింది కట్ చేసుకోవచ్చు. 10 ఇంచెస్ అనేది తీసుకోండి, అంతకంటే తక్కువ వద్దు. సో 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇందాక ఇక్కడ మనకి లెంత్ ఎంత వచ్చింది 2.5. సో నేను ఇక్కడ ఎంత తీసుకుంటున్నాను 3.25 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 3.25 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అంటే 2.5కి ఎంతైతే మనకు అక్కడ లెంత్ వస్తుందో దాంతో 0.75 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకుంటే చాలు. అక్కడ ఒక చిన్న మార్క్ పెట్టేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ 4 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టుకోండి. మళ్ళీ ఆ తర్వాత స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ నేను తీసుకునేది 2.75 ఇంచెస్ ఏనండి. సేమ్ ఇక్కడ 2.75 ఇంచెస్ అనేది మెన్షన్ చేస్తున్నాను చూడండి.
సో 2.75 ఇంచెస్ అనేది ఇక్కడ కొంచెం లోతు తిరగడం కోసం మనం ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. ఇది ఏ సైజు వాళ్ళకైనా సరే ఇక్కడ 4 ఇంచెస్ అనేది తీసుకోండి. సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే తీసుకుంటున్నాను 2.75 ఇంచెస్ దగ్గరే. సో ఎందుకంటే మనం ఇందాక అక్కడ స్ట్రైట్గా పెట్టాం కదా లైన్, ఇది ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కూడా సేమ్ అలానే రావడం కోసం అనమాట. ఇది చూడండి స్ట్రైట్గా డ్రా చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కర్వ్ తిప్పేటప్పుడు చాలా చాలా నీట్గా కరెక్ట్గా తిప్పాలన్నమాట. ఇంకో విషయం, ఇది వచ్చేసి మనకి ఇక్కడ క్లోజ్ ఉండాలి, ఇది కంపల్సరీ అండి, బాగా గుర్తుంచుకోండి. షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు మన వైపు అనేది క్లోజ్ ఉండాలి, మన ముందు వైపు ఓపెన్ ఉండాలి. ఇది మీరు బాగా గమనించాలి, గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను కటింగ్ కూడా ఎలా చేస్తున్నాను ఏంటనేది ప్రతిసారి చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. మీ కటింగ్ మీద చాలా ఇంపార్టెంట్ అయి ఉంది. సో ఇలాంటి షేప్ ముక్కలు అనేది నేను 2 తీసుకుంటున్నానండి. 2 ఎందుకు తీసుకుంటున్నానో మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడే అర్థమవుతుంది, నేను స్టిచ్చింగ్లో చెప్తాను. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ క్యాన్వాస్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ క్యాన్వాస్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేది మీకు స్టిచ్చింగ్లో తెలుస్తుంది. సో స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, అది కూడా నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇది కూడా, నెక్స్ట్ ఇంకో షేప్ బెల్ట్ ఏదైతే తీసుకుంటున్నారో అది కూడా ఫ్రంట్ అనేది మన ముందు వైపు క్లోజ్ అయ్యే ఉండాలి, అది మీరు బాగా గుర్తుంచుకోండి. క్లోజ్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మనం యాడ్ చేస్తే కనుక మళ్ళీ జాయింట్ వేస్తే బాగోదు. అందులో ఇక్కడ లైనింగ్ కూడా లేదు కాబట్టి డైరెక్ట్ మనం ఈ బ్లౌజ్తోనే, ఇంకా లైనింగ్ బ్లౌజ్కి ఇంకా దానికైతే కనుక చాలా చాలా లుక్ వస్తుందండి. బట్ ఈ బ్లౌజ్ని కూడా నేను బాగా లుక్ తెచ్చి మీకు చూపిస్తాను. చూడండి మనకి 2 షేప్ బెల్ట్స్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను నడుము పట్టీ అనేది కట్ చేసుకోవాలి. నడుము పట్టీతో పాటు ఎక్స్ట్రా ఇంకొక చిన్న పట్టీ కూడా తీసుకుంటాను. అది దేనికోసం తీసుకుంటున్నాను ఏంటనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా కీ పాయింట్స్ ఉంటాయి. సో మీరు కటింగ్ వీడియో ఎలా అయితే చూస్తున్నారో స్టిచ్చింగ్ వీడియో కూడా అలానే చూడండి. ఇప్పుడు నేను స్ట్రైట్గా కట్ చేసుకొని, ఇందాక మీకు చెప్పాను కదా చిన్న పట్టీ అనేది, ఒకవైపు మన చిన్న పట్టీ కోసం కావాలండి క్లాత్, ఇంకొకటి వచ్చేసి నడుము పట్టీ కోసం మనం ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది, అది మెయిన్. ఇలా కట్ చేసేసుకొని, సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,